ఓం శ్రీ సాయిరాం. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబాతో మనకున్నటువంటి అనుబంధం ఏమిటి? అసలు ఎందుకు బాబా మానవాళికి మేలు చేయడానికి కలియుగంలో సద్గురువు అవతారంలో వారు ఎందుకు ప్రకటితమయ్యారు? వీటన్నింటినీ అర్థం చేసుకోవాలంటే బాబా ఆ రోజుల్లో షిరిడీ గ్రామ ప్రజలతో చేసినటువంటి సంభాషణను మనం తెలుసుకోవాలి. బాబా ద్వారకామయిలో వచ్చి కూర్చున్నటువంటి సందర్భంలో అనేక మంది భక్తులు బాబా వద్దకు వచ్చి అనేక ప్రశ్నలు వేసేటువంటి వారు. మీరు ఎవరి యొక్క అవతారము, మీరు ఎవరి పరంపర, మీ గురువు ఎవరైనా ఉన్నారా? ఇలాంటి ప్రశ్నలు అనేకం షిరిడీ జనులు బాబాను అడిగేటువంటి వారు. వారి యొక్క రకరకాలైనటువంటి ప్రశ్నలకు బాబా ఎంతో సున్నితంగా సావధానంగా సమాధానాలు ఇచ్చేటువంటి వారు. బాబా ఒక సందర్భంలో గ్రామ ప్రజలతో చెప్తారు, ఈ శాశ్వతమైనటువంటి ఇల్లు కానీ ఆశ్రయం కానీ నాకు ఎక్కడా లేదు, కానీ కేవలం నాకు కర్మతో ఉన్నటువంటి సంబంధం వలన దాని ఫలితంగా ఈ శరీరాన్ని నేను ధరించాను. ఈ మాట చాలా స్పష్టంగా చెప్తారు బాబా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది చెప్తూ ఉంటారుగా, కర్మ ఫలితంగానే మనకు అనేకం ప్రాప్తిస్తాయని చెప్పి. మనకు కలిగేటువంటి సంతానం, మనం చేసేటువంటి ఉద్యోగం, మనం ఉంటున్నటువంటి స్థితి, ఇదంతా కూడా కర్మ సంబంధంతో ఏర్పడేటువంటివి. బాబా కూడా తనకున్నటువంటి కర్మ సంబంధం వలన వారు ఈ శరీరాన్ని ధరించాల్సి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. కానీ ఆయన చెప్పినటువంటి మాటలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సద్గురువుగా ఆయన ఎంపిక చేసుకున్నటువంటి లక్ష్యం అది తన కర్మ చేత వచ్చిందని చెప్తున్నారు. ఒక సాధారణమైనటువంటి మనిషి వలె బాబా కూడా ఒక సాధారణమైనటువంటి మనిషి వలనే తనను ఎవరైతే ఆశ్రయిస్తారో ఆశ్రయించినటువంటి వారి యొక్క శ్రేయస్సును, వారి యొక్క మంచి చెడులను ఆయన చూస్తున్నారు. అంటే వారు కర్మ సంబంధం వల్ల ఈ శరీరాన్ని తీసుకుంటే ఆ కర్మ సంబంధం వల్ల ఉన్నటువంటి రుణానుబంధంతో ఉన్న బిడ్డలందరి యొక్క యోగక్షేమాలను ఆయన చూస్తున్నారు. మనం చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం, బాబా ఎందుకు మన పట్ల ఇంత అటెన్షన్గా ఉన్నారు, ఎందుకు మనమంటే ఇంత ఇష్టం? ఎందుకంటే ఆయన కర్మానుసారం ఏర్పరచుకున్నటువంటి బంధం చేత ఆయన మనల్ని ఉద్ధరించడానికి యోగి రాజు వలె ఈ కలియుగంలో అవతరించారు. వారు ఇందుకు సంబంధించి ఇంకో మాట చెప్తారు, ఇక్కడ ఉన్న ప్రతి వారు నా సొంతం, నేను ప్రతి వారిలో కూడా ఉన్నాను, దానిని అర్థం చేసుకోండి మీరందరూ కూడా. అంటే మీ అందరిలో కూడా ఉన్నటువంటిది నేనే, మీరందరూ కూడా నా సొంతం. భగవంతుడు మాయ యొక్క సహాయంతో నన్ను సృష్టించాడు, మాయ నా తల్లి, అందువలన భగవంతుని కోరిక మేరకు నేను ఇక్కడికి వచ్చానని అంటారు. ఇక్కడ బాబా చెప్పినటువంటి ఒకే ఒక్క పదాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు నన్ను మాయ చేత ఇక్కడ సృష్టించబడ్డాను, మాయ నా తల్లి అని అంది. అందుకనే బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు మనందరము కూడా ఎక్కువగా మాయ ఒడిలో పడుతూ ఉంటాం. ఎందుకు మాయ ఒడిలో పడతాము? బాబాను ఆరాధిస్తాం, బాబాకు మించినటువంటి దైవం లేదనుకుంటాం, కానీ మళ్ళీ మాయ వైపు వెళ్తూ ఉంటాం. బాబా చెప్పినట్టు మాయ బాబా యొక్క తల్లి. తల్లి యొక్క స్వభావం ఏమిటి? తన బిడ్డ ఎక్కువగా కష్టపడకూడదు, తన బిడ్డ భారాలు ఎక్కువగా మొయ్యకూడదు. మనం ఏం చేస్తున్నాం? మన కష్టాలను, దుఃఖాలను అన్నింటినీ తీసుకెళ్ళి బాబా పైన మనం భారం వేస్తూ ఉన్నాం. అప్పుడు ఏం చేస్తుందంటే, ఆ మాయ అనేటువంటి తల్లి బాబా పైన ఎక్కువ భారం పడకుండా మనల్ని బాబా నుంచి దూరం చేసి మాయ చేసి పక్కన కూర్చోబెడుతుంది. అది తల్లి యొక్క స్వభావం కదా. బాబా మార్గంలో ఉండి కూడా నేను మాయలో పడుతున్నాను అని చెప్పి చాలామంది అనుకుంటాం. అది వాస్తవం. ఏ బాబాను సృష్టించినటువంటి భగవంతుడు మాయా అనేటువంటి సహకారంతో సృష్టించాడు. కాబట్టి మాయ ఎప్పుడూ కూడా మనల్ని వెంటాడుతూ ఉంటుంది. మనము శ్రీ సాయి సచ్చరితలో చదువుకుంటాం. కొన్ని సందర్భాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే మాయ అనేటువంటిది ఎలా ఆవరిస్తుంది. శ్రీ సాయి సచ్చరితలో మొదటి అధ్యాయం మొదటి లీలలో
గోధుమలు విసిరేటువంటి స్త్రీలు ఏం చేశారు? మొదట ఎంతో బాధ్యతగా, ఎంతో ప్రేమగా ఆ గోధుమల్ని విసిరాడు. విసిరిన తర్వాత దీన్ని బాబా ఏం చేసుకుంటాడో మనం పంచుకుందాంలే. అప్పటి వరకు విసిరినటువంటి ఫలితము పోయింది, బాబా పైన ఉన్నటువంటి భక్తి కనుమరుగైపోయింది. మాయ, పంచుకోవడం అనేటువంటిది మాయ. అక్కడ వెంటనే మాయ ప్రకటితమైంది. బాబాకు ఇష్టం ఉందా, ఇష్టం లేదా, ఇవన్నీ ఏమీ చూడలేదు. కనీసం బాబాని అడగలేదు ఈ పిండి తీసుకెళ్లాలా అని చెప్పి. ఎవరికి వారు కుప్పలు పోసుకొని ఎత్తుకొని పోదామనుకుంటుంటే అప్పుడు బాబా ఉపక్రమించి, అది మీకోసం కాదు, దాన్ని చేయాల్సినటువంటి క్రతువు క్రియ ఇంకోటి ఉందని చెప్తారు. అంటే ఎంత మనకు బాబా పైన భక్తి ఉన్నా సరే, ఎంత మనము బాబా పట్ల అంకితంగా ఉన్నా సరే, ఎప్పుడో ఒక చోట ఇటువంటి మాయలో పడక తప్పదు. షిరిడీకి బాబా వచ్చినటువంటి తొలినాళ్ళలో ద్వారకామాయిలో ప్రతిరోజు కూడా అద్భుతమైనటువంటి దీపకాంతులు ప్రజ్వరిల్లుతూ ఉంటే గ్రామ ప్రజలు, దుకాణదారులు అందరూ కూడా ఆనందించేటువంటి వారు. అరే, ఎంత అద్భుతంగా జ్యోతులు అక్కడ వెలుగుతున్నాయి, ఈ గ్రామమే ఒక ఆలయంగా మారిపోయిందే అని చెప్పి చాలా సంతోషించేటువంటి వాళ్ళు, చాలా ఉదారంగా నూనె ఇచ్చేటువంటి వారు. ఇదంతా కూడా భగవంతుని పైన భక్తి ఉన్నప్పుడు. ఆ భక్తి కొంచెము ముందుకెళ్తున్నప్పుడు మాయ వస్తుంది. ఏం మాయ వెంటాడింది? మనం బాబాకు నూనె ఎందుకు ఇవ్వాలి? అయినా అతను ఒక ముసల్మాను. ఆ ముసల్మానుకు మనం నూనె ఇస్తే అది పాపం తగులుతుంది. ఇటువంటి ఆలోచనలన్నీ కూడా ఒక్కడిలో మొదలయ్యాయి. ఒక్కడిలో మొదలై అది ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యాపారులందరికీ వ్యాపించింది. నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తారు, బాబా నూనె లేదు, ఇవ్వం మేము అనగానే, బాబా మీకు భగవంతుడు సహాయం చేయగాక, భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించగాక అని చెప్పి దీవెనిచ్చి వెళ్ళిపోతారు. తర్వాత ఆగిందా? ఆగలేదే. బాబా నీటితో దీపాలను వెలిగించాడు కదా. అది చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడతారు. దుకాణదారులు స్వయంగా వచ్చి చూస్తారు. అరే, మాయ ఎంత ప్రభావం చూపెట్టింది. ప్రతిరోజు ఇచ్చేటువంటి నూనెనే కదా, అనేక రోజులుగా ఇస్తున్నాం కదా. నూనె ఇస్తే ఏ రోజు మాకు లోటు లేదు కదా. ఆయనకు నూనె ఇచ్చినంత మాత్రాన మేము నష్టపోయింది లేదు కదా. పైగా మాకు నూనెను, తైలాన్ని దానం చేసేటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అది సకల దోషాలను నివారిస్తుంది. దానిని మరిచిపోయి మాయలో పడిపోయాము, ఎంత అపచారం జరిగిపోయిందని చెప్పి వాళ్ళందరూ వచ్చి బాబా పాదాలపైన పడి, బాబా మమ్మల్ని క్షమించండి, మేము ఎంతో అపరాధం చేశాము అని చెప్పి వేడుకుంటారు. అప్పుడు బాబా చెప్పినటువంటి మాటలు, నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. మీరు ఎప్పుడూ కూడా మంచి పనులు చేయండి. మీరు చేసేటువంటి పనులు చూసి శ్రీహరి సంతృప్తి చెంది మీ ఎడల ఆనందంగా ఉంటాడు. ఎప్పుడు అబద్ధాలు చెప్పకండి, అసత్యమైన మాటలు మాట్లాడవద్దు, సత్యమైన మాటలు మాత్రమే మాట్లాడు, నిజాయితీగా ఉండండి, మోసపూరితమైనటువంటి చర్యలకు పాల్పడకండి, ఎప్పుడూ కూడా ఇతరులను తప్పుదో పట్టించకండి, అనవసరంగా డబ్బును దుర్వినియోగం చేయకండి, మీ శక్తి సామర్థ్యాలను బట్టి ధనాన్ని సద్వినియోగం చేసేటువంటి పని చేసుకోండి తప్ప ఇటువంటి చెడు దారుల వెంట వెళ్ళకూడదని చెప్పి బాబా చెప్తాడు. అంటే బాబాను అప్పటి వరకు పూజ్యభావంతో చూసినటువంటి వారికి ఒక్క మాట చెప్పడం వల్ల ఆ దీపాలు మసీదులో వెలుగుతున్నాయి, బాబా ఫకీర్ వేషంలో ఉన్నాడు కాబట్టి మనము అన్యమతస్థులకు దీపానికి నూనె ఇవ్వడం అపచారం అనేటువంటి ఆ ఒక్క వదంతు. బాబా అదే చెప్తున్నాడు, అనవసరమైనటువంటి వదంతులను లేపకూడదు, అనవసరమైనటువంటి అబద్ధాలు ఆడకూడదు, మోసపూరితమైనటువంటి పనులు చేయకూడదని చెప్పి. ఈ విధంగా బాబా మార్గంలో ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి మాయ ఆవరిస్తూనే ఉంటుంది. మాయ పట్ల ఎంత అటెన్షన్గా ఉంటే మనము బాబా పట్ల అంత పరిపూర్ణమైనటువంటి భక్తిని మనం సాధించగలుగుతాం. అంతే తప్ప బాబా వద్ద కేవలము మన అవసరాల కోసం, అవసరం అనేటువంటిది కూడా మాయనే, మనకు లేనిది కావాలనుకోవడం కూడా మాయనే. అటువంటి మాయ నుండి మనం బయటికి వచ్చినటువంటి రోజు బాబా చరణాల చెంత మనకు శాశ్వతమైనటువంటి స్థానం దొరుకుతుంది. అంతెందుకు బాబాను అనన్యంగా శరణు చూసినటువంటి వాళ్ళకు కూడా మాయ నుండి తప్పించుకోలేరు. నానాసాహెబ్ చందోర్కరు తన ఇంటికి వచ్చినటువంటి ఒక సాధారణమైనటువంటి భిక్షగత్త పైన ఎట్లా అరుస్తాడు, కేకలు పెడతాడు.
అది కూడా ఒక రకమైనటువంటి మాయనే. బాబా చెప్తాడు, నానా నీ అధికారాన్ని నీ హోదాను అడ్డుపెట్టుకొని ఇతరులపైన అజమాయిషీ చేయడం సరైనటువంటిది కాదు అనేటువంటి మాట పదే పదే చెప్తాడు. అయినా సరే కొన్ని సందర్భాల్లో మాయ వాటిని ఆచరణకు దూరంగా పెడుతుంది. మనం కూడా చాలామంది కొన్ని సందర్భాల్లో బాబా భక్తులమైనప్పటికీ కూడా రకరకాలైనటువంటి అసహనాలు, కోపాలు ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మాయ చేత మన మనసులో సృష్టించబడేటువంటివి. మాయ పట్ల మనం ఎంత అప్రమత్తంగా ఉంటే అంత దగ్గరగా బాబాకు మనం ఉండగలుగుతాం. మాయ అనేటువంటిది అదే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి రూపం ఉండదు, మన పక్కనే ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేటువంటిది ఇది ఒక సందర్భంలో చందోర్కర్కి చెప్తారు. చందోర్కర్ తన 3 స్నేహితులతో పాటు షిరిడీకి వస్తాడు. వచ్చినటువంటి చందోర్కర్ తిరిగి ప్రయాణం కోసము వీళ్ళందరితో కలిసి బాబా అనుమతి కోరుతారు. లేదు లేదు మీరు భోజనాల తర్వాత వెళ్ళండి అంటారు. కానీ ఆ 3 మిత్రులు కూడా చందోర్కర్ని వదిలేసి మాకు పనులు ఉన్నాయి, ట్రైన్ తప్పిపోతా, ట్రైన్ సమయం మధ్యాహ్నం 12 గంటలకే, అంటే మనం ఇక్కడ 10 గంటలకు బయలుదేరితే తప్ప కోపర్గావ్ చేరుకోము అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత బాబా ఒక మాట చెప్తారు, చూసావా నాన్న, నీతో కలిసి షిరిడీకి వచ్చినటువంటి వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇటువంటి వారి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేటువంటి ఈ స్నేహితులు శాశ్వతమైనటువంటి వారు కాదు, శాశ్వతంగా ఎప్పుడూ నీకు తోడుగా ఉండేటువంటి వారిని నువ్వు ఎంపిక చేసుకోవాలి. వీళ్ళందరూ కూడా మోసగాళ్ళు, వారి అవసరాలు వారి స్వార్థం కోసమే తప్ప మిత్రుడి యొక్క మాటను గౌరవించినటువంటి వాడు మోసగాడితో సమానము. అయినా సరే వాడికి ఇక్కడ తినే అర్హత లేదు అని అంటారు. అంటే కేవలం భోజనం చేసే అర్హతే కాదు, ఇక్కడికి వచ్చినటువంటి ఫలితాన్ని దక్కించుకునేటువంటి అర్హత కూడా వాళ్ళు కోల్పోయారు అనేటువంటిది బాబా మాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చందోర్కర్తో బాబా ఇలా అంటారు, ఓ చందోర్కరా, నిన్ను మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిన మిత్రులకు దూరంగా ఉండు. ఎప్పుడూ సహాయం చేసేవారిని, నిన్ను సమర్థించేవాడిని వారిని మాత్రం వదిలిపెట్టకు. స్నేహితులు అనేవారు పువ్వులాగా సువాసనలు వెదజల్లుతూ ఉండాలి. దుర్గంధాన్ని వెదజల్లేటువంటి వాళ్ళు స్నేహితులు కారు. స్నేహం అంటే ఒక గొప్ప మాధుర్యంతో సువాసనతో కూడినటువంటిది. అటువంటి స్నేహితులను మనం సంపాదించుకోవాలి. నిజంగా ఈరోజు మన జీవితంలో అసలైనటువంటి స్నేహితులు, బంధువులు ఎవరు? ఎవరికి వారి స్వార్థం ఉంటుంది, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. మన కోసం ఎవరూ కూడా ఏ ఒక్క పూట కూడా పనిని మానుకోరు. కానీ మన కోసం 24 గంటలు పని మానుకొని కూర్చొని మనం ఎప్పుడెప్పుడు ఏ సహాయాన్ని అడుగుతామా అని చూసేటువంటి ఒక్క స్నేహితుడు మాత్రం ఉంటాడయ్యా, ఆయనే శ్రీ సాయిబాబా. అంతే కదా, మనకు శాశ్వతమైనటువంటి బంధువు, మిత్రుడు, మార్గదర్శి, గురువు ఒక్క సాయిబాబా మాత్రమే. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరికి వారి యొక్క కార్యకలాపాలు, వారి పనులు, వారి స్వార్థము, వారి యొక్క రకరకాలైనటువంటి ఆపేక్షలు ఇవన్నీ వాళ్ళకు ఉంటాయి. వాటిని వదిలి ఎవరూ కూడా ఈ రోజుల్లో మనకు సహాయంగా, అండదండగా ఎవ్వరూ ఉండరనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆపద వస్తే, అవసరం వస్తే తల్లి కూతురు దగ్గర 10 రోజులు ఉంటుంది, లేకపోతే తమ్ముడు 4 రోజులు ఇంటికి తీసుకెళ్ళి ఉంచుకుంటాను నిన్ను. కానీ శాశ్వతంగా జాగ్రత్తగా చూసుకునేటువంటి వారు ఒక్క శ్రీ సాయిబాబా మాత్రమే. ఈ విశ్వాసము ఎంతమందిని బ్రతికిస్తుంది తెలుసా? ఈరోజు అనేక మంది దూరతీరాల్లో వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. కువైటు, దుబాయ్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు ఎప్పుడూ కూడా ఒక నరకప్రాయంగా ఉంటాయి. 24 గంటల్లో యజమానులు పనులు చేయించుకుంటూనే ఉంటారు. దేశం కాని దేశం, కొంతమందికి భాష కూడా రాదు. అటువంటి వాళ్ళు ఎట్లా నెగ్గుకు రాగలుగుతున్నారు? వాళ్ళకు అక్కడ ఎవరు తోడున్నారు? అక్కడ ఒక 100 మంది తెలుగు వాళ్ళు ఉంటే, లేకపోతే 100 మంది భారతీయులు ఉంటే అందరూ కలిసేటువంటి సందర్భము కూడా ఉండదు. చాలా ఇళ్లల్లో పనిచేసేటువంటి వాళ్ళ సమస్య ఇదే. ఎక్కడ ఎవరు కలవరు, కేవలం ఫోన్ల ద్వారానే. కానీ వాళ్ళందరికీ ధైర్యం ఏమిటో తెలుసా? 180 మందికి మాకు ఇక్కడ తోడుగా బాబా ఉన్నారనేటువంటి ధైర్యం. ఇలా ధైర్యం కలిగినటువంటి వారు, సద్గురువు మాకు తోడున్నారనేటువంటి వారు అక్కడ చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు. లేకపోతే చాలా అగాధంగా ఉంటుంది జీవితం, ఎప్పుడు మనసులో అలజడి ఉంటుంది. అయిన వారికి దూరంగా ఇక్కడ రకరకాలైనటువంటి చాకరీ చేస్తూ ఎంత దుర్భరమైనటువంటి జీవితం ఉంటుందో అంత దుర్భరమైన జీవితం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతూ ఉంటారు, కేవలం
ఒక చిన్న బాబా ఫోటో మాకు తోడు, మా కోసం ఇక్కడ ఎవరైనా దుబాయ్లో నిలబడతారు, ఎవరైనా మాట్లాడగలుగుతారు, ఏదైనా సమస్య వస్తుందంటే మాకు అండగా నిలుస్తారు అనేటువంటిది ఎవరయ్యా అంటే ఒక్క శ్రీ సాయిబాబా అనేటువంటి వాళ్ళు అనేక మంది. అటువంటి విశ్వాసం ఎంతమందిని కాపాడుతుంది. ఆ విశ్వాసంతో అనేక మంది జీవితాలను ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు. లేకపోతే చాలామంది జీవితాలు మధ్యాంతరంగా ఆగిపోతాయి. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి సమస్యలు, రకరకాలైనటువంటి ఇబ్బందులు, ఆ ఇబ్బందులతో నలిగిపోయి బలవన్మరణం చెందేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు సమాజంలో ముఖ్యంగా మన వద్ద బలవన్మరణాలు ఆగడానికి, నైతికతతో జీవించడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరో తెలుసా? కేవలం శ్రీ సాయిబాబా. ఆయన సహచర్యం లేకపోతే ఇప్పటికీ ప్రతిరోజు ఎంతమంది బలవన్మరణాలు చెందేటువంటి వారు. చిన్న చిన్న సమస్యలకే సద్గురువు తోడు లేనటువంటి వారు చిన్న చిన్న సమస్యలకే బలవన్మరణాన్ని పొందుతారు. అంతేకాదు సద్గురువు తోడు లేకపోతే అనైతిక వ్యవహారాల వైపు ఎక్కువ మంది వెళ్తారు. మీరు చూడండి, బాబా మార్గంలో ఉన్నటువంటి వారు ఎవ్వరూ కూడా అనైతికమైనటువంటి వ్యవహారంలోకి వెళ్ళరు. రూపాయికి ఇంకొక పైసా వస్తే చాలనుకుంటారు. రూపాయికి రూపాయి రావాలనుకునేటువంటి వారు బాబా మార్గంలో ఉండరు. ఎందుకంటే బాబా మార్గము మనకు ఒక సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని మనకిస్తుంది. అందుకోసం ఎప్పుడూ కూడా మనము ఆత్మతృప్తితో ఉంటాం. ఏ సమస్య వచ్చినా ఆ రోజు షిరిడీ గ్రామస్తులు బాబాపైనే ఆధారపడేటువంటి వారు. వారు తప్ప ఇంకెవరూ రక్షించలేరని చెప్పి. కులకర్ణికి ఒక సమస్య వస్తుంది కదా, తన పైన డబ్బు దుర్వినియోగం చేశారనేటువంటి అభియోగం పడుతుంది. అప్పుడు బాబా వద్దకు వచ్చి కులకర్ణి అడుగుతారు, బాబా మీరు తప్ప నా సమస్యను ఎవరు పరిష్కరించలేరు. సాయినాథ, కుబేరుడు ఇక్కడే కొలువై ఉండగా మేము వేరే చోటికి ఎందుకు వెళ్ళాలి? క్షీరసాగరంలో నివసించేటువంటి చేప మురికి కాలువలో ఉండగలుగుతుందా? కాబట్టి బాబా, మీ పాదాల వద్ద ఉన్నటువంటి మేము క్షీరసాగరంలోనే, అంటే చక్కటి పవిత్రమైనటువంటి పనులు, పవిత్రమైనటువంటి ఆలోచనలే చేస్తాం. కానీ బాబా ఈరోజు నన్ను మురికి కాలువలో వేయాలని చూస్తున్నారు. నన్ను తీసుకెళ్ళి లేనటువంటి నేరాన్ని నాపైన మోపి, అభియోగాన్ని మోపి నన్ను మీ చరణాల చెంత, మీ క్షీరసాగరంలో ఉన్నటువంటి నన్ను తీసుకెళ్ళి మురికి కాలువలో వేయాలనుకుంటున్నారు. బాబా మీరు తప్ప మరెవ్వరూ కూడా నన్ను రక్షించలేరు, ఈ సమస్య నుండి మీరే రక్షించాలని అడుగుతారు. అప్పుడు బాబా చెప్తాడు, కులకర్ణి నేను చెప్పినట్టు చెయ్యి. ప్రవణా నది తీరాన డిప్యూటీ కలెక్టర్ వచ్చి ఉన్నాడు, వెళ్ళి అక్కడికి నువ్వు వెళ్ళి అక్కడ మోహినీరాజ్, శ్రీ మహావిష్ణువు మోహినీరాజ్ అవతారంలో ఉన్నటువంటి ఆ మోహినీరాజుని దర్శించుకో. తప్పకుండా ఆ మోహినీరాజు నీ సమస్యను పరిష్కరిస్తాడు, నీకు అనుకూలంగా మారిపోతుందని చెప్తాడు. బాబా పైన ఉన్నటువంటి విశ్వాసంతో కులకర్ణి నెవాసాకు వెళ్తాడు. ఆ తర్వాత తన పైన వచ్చినటువంటి అభియోగాలన్నీ కూడా నిరాధారమైనటువంటివి అని చెప్పి డిప్యూటీ కలెక్టర్ తనకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేస్తాడు. అంటే మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన పక్షాన నిలబడేటువంటిది ఒక్క సాయిబాబా మాత్రమే. ఎటువంటి సంక్లిష్టమైనటువంటి సమస్యలైనా సరే కొన్నిసార్లు అవి మన ప్రమేయం లేకుండా వస్తాయి. దాంట్లో మన ఏమాత్రం కూడా మన పాత్ర లేకుండానే కొన్ని వస్తాయి. కొన్ని మనం స్వయం కృప అపరాధం వల్ల కొన్ని తెచ్చుకుంటాం. అటువంటి సమయంలో కూడా ఎదుటి వారిని న్యూట్రలైజ్ చేసి మన పక్షాన బాబా నిలబడతాడు. అంత గొప్ప సమర్థులు శ్రీ సాయిబాబా. చాలా సందర్భాల్లో మనము దీన్ని అనుభవిస్తాం. మనము కొన్ని తప్పులు చేస్తాం. తప్పులు చేసి ఒక దగ్గర దోషిగా నిలబడతాం. ఆ దోషిగా నిలబడ్డటువంటి సందర్భంలో కూడా మనలో ఎక్కడో కొద్దిగా ఉన్నటువంటి నిజాయితీ చేత ఎదుటివాడి మనస్సు మారి పోనీలే ఏదో జరిగింది అని చెప్పి వదిలేస్తారు. చూశారా, అది బాబా మనకు పెట్టినటువంటి భిక్ష. అది చాలా సందర్భాల్లో చాలామందికి ఇది అనుభవంలో ఉండే ఉంటుంది. బాబా మొదట చెప్పాడే, కర్మ సంబంధం వల్ల నేను ఇక్కడికి వచ్చాను, మీరందరూ నా పిల్లలు, మీ యొక్క యోగక్షేమాలు చూడడానికి వచ్చానన్నారు కదా. అది వాస్తవం. ఫెన్సే అనేటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి తన భార్యకు బాబా గురించి ఎవరో చెప్తే అప్పటి నుంచి బాబా పట్ల ఆరాధ్య భావన కలుగుతుంది. ఒకరోజు భర్తను అడుగుతుంది, మనము షిరిడీ వెళ్ళేద్దాం, అక్కడ గొప్ప మహాత్ముడు ఉన్నారు, వారిని దర్శించుకుంటే మనకు మేలు జరుగుతుంది అంటుంది. ఫెన్సే ఉద్యోగి కదా, వేరే వాళ్ళతో ఎంక్వైరీ చేసి చెప్తాడు భార్యకు,
నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు చూడదగ్గటువంటి మహాత్ముడు కానీ సత్పురుషుడు కానీ అక్కడ ఎవరూ లేరు. ఒక పిచ్చి ఫకీర్ అక్కడ ఉన్నాడు. కనీసం తినడానికి కూడా ఆయనకి ఏం తిన్నుండదు, 4 ఇళ్ళకి పోయి అడుక్కొని వచ్చి తింటాడు. కాబట్టి అతను కూడా చాలా కడజాతి వాడు, అతను ఒక ముస్లిం ఫకీరు. అతను వల్ల నువ్వు ఏ ప్రయోజనాన్ని పొందుతావు, ఏ ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి నీకు వస్తుంది, ఏం నేర్చుకోగలుగుతావు అక్కడికి వెళ్ళి? ఆయన వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ధనం ధనం అని చెప్పి వేధిస్తూ ఉంటాడట. ఇది అవసరమా అని అంటాడు. కానీ భార్యకు మాత్రం ప్రతిరోజు రోజుకు బాబా పట్ల భక్తి పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా తన గురించి తప్పించేటువంటి వారిని బాబా వదులుతాడా? వదలడు కదా. ఫెన్సేకు ఒక ఆర్డర్ వస్తుంది. ఏంటంటే షిరిడీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఒక సర్వే నిర్వహించాల్సినటువంటి అవసరం వస్తుంది. అప్పుడు షిరిడీకి తను ప్రయాణం అవుతాడు. సరే మీరు ఎట్లాగో షిరిడీకి వెళ్తున్నారు కదా, నేను కూడా వస్తానని అంటుంది. సరే వస్తారే కానీ నేను మాత్రం నువ్వు చెప్పినట్టు ఆ ఫకీర్ను కానీ అతను కానీ నేను దర్శించుకోను, నేను అసలు అటువైపు రాను అంటాడు. సరే మీతోటి నేను వస్తాను, మీ పని మీరు చేసుకొని నా పని నేను చేసుకుంటాను. ఫెన్సే తన పనిలో తను పడ్డాడు. భార్య వెళ్ళి బాబా చరణాలపైన తన శిరస్సు నుంచింది. అప్పటి వరకు తను ఎప్పుడూ పొందినటువంటి శాంతిని, సుఖాన్ని వారి చరణాల్లో తన శిరస్సు నుంచిన తర్వాత తను పొందుతుంది. గంటల తరబడి ద్వారకామాయిలో కూర్చొని బాబా మోమునే అవలోకనం చేస్తుంది. అలా తన పని తను భర్త చేసుకుంటున్నాడు. ప్రతిరోజు ద్వారకామాయికి వస్తుంది, తనివి తీరా బాబాను చూస్తుంది. ఎటువంటి చర్చోపచర్చలు లేవు, యోగక్షేమాల ప్రశ్నలు లేవు, జవాబులు లేవు. కానీ తన హృదయం మాత్రం బాబాను చూడగానే ఉప్పొంగుతుంది. ఎక్కడ లేనటువంటి శాంతి వికసిస్తుంది. చివరి రోజు ఇంకెళ్ళేటువంటి రోజు ఉంటుంది. భర్తను అడుగుతుంది, అయ్యా నేను బాబా దగ్గర ఎంతో గొప్ప అనుభూతిని పొందాను, అది నువ్వు కూడా పొందాలి. అది నువ్వు పొందినప్పుడే కదా మన ఇద్దరం ఆనందంగా ఉండగలుగుతాము. నా మాట విని ఒక్కసారి రండి, వెళ్తూ వెళ్తూ దర్శించుకుని వెళ్దామంటుంది. సరే అని చెప్పి భార్య మాటను కాదనలేక ద్వారకామాయికి వస్తారు. వాళ్ళు అల్లంత దూరాన్ని నుంచి భార్యాభర్తలు వస్తున్నటువంటి దాన్ని చూసినటువంటి బాబా వెంటనే తన ఆసనం నుంచి లేచి ఒక రాయి పట్టుకుని నిలబడతాడు. నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఈ రాయితో కొట్టి చంపేస్తాను, అయినా ఒక పిచ్చి ఫకీర్తో నీకేం పని? నేను నీ జాతి వాణ్ణి కాదు, నీ మతం వాణ్ణి కాదు, నేను అడుక్క తినేటువంటి వాణ్ణి, ఆ జనం దగ్గర డబ్బు దోచుకునేటువంటి వాణ్ణి. అసలు నువ్వు నా దగ్గరికి రావడం ఏమిటి? ఇక్కడికి వచ్చావో ఈ రాయితో నీ శిరస్సును పగలగొడతానంటాడు. అర్థం కాదు ఫెన్సేకు. ఎందుకంటే ఎప్పుడో కొన్ని మాసాల క్రితం తన భార్యతో ఏ మాటలైతే తను అన్నాడో బాబా గురించి, ఆ మాటలన్నీ కూడా మళ్ళా బాబా నోటి నుంచి వినడంతో ఆశ్చర్యపోతాడు. అప్పుడు అర్థం చేసుకుంటాడు, షిరిడీలో ఉన్నటువంటి ఈ పరమాత్మ ఎంత శక్తివంతుడు, ఎంత గొప్ప సర్వంతర్యామి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని వారికి శరణు జొచ్చుతాడు. బాబా క్షమించి భార్యాభర్తలు ఇద్దరినీ కూడా ఆశీర్వదించి పంపుతాడు. బాబా అన్నారు కదా, మీరందరూ కూడా నా పిల్లలు, మిమ్మల్ని రక్షించేటువంటి మీ శ్రేయస్సును చూసేటువంటి బాధ్యత నాది. కర్మ సంబంధం వల్ల నేను ఇక్కడికి వచ్చాను, అందువల్లనే మీరందరినీ కూడా నేను నా హక్కును చేర్చుకుంటున్నానని చెప్పి. నిజంగా కర్మ సంబంధం అనేటువంటిది చాలా గొప్ప మాట. భగవంతుని కర్మ ఏముంటుంది, ఆయన సృష్టించుకుంది తప్ప. అది ఈ కలియుగంలో జీవుణ్ణి సంతృప్తిపరచాలంటే ఆ జీవుడి యొక్క జీవితంలో కావలసినటువంటి అవసరాలు తీర్చేటువంటి ఒక్క సద్గురువు అవసరం. అవసరాలతో పాటు జ్ఞానాన్ని కూడా అందించేటువంటి సద్గురువు ఈ కలియుగంలో అత్యంత అరుదుగా ఉంటారు. వారే శ్రీ సాయిబాబా. వారిని మించినటువంటి జ్ఞానప్రదాత, మన జీవన ప్రదాత మరెవ్వరూ ఉండరనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తెరిగి మన జీవితాలను ముందుకు సాగిద్దాం. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.